అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉండాలి. ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ 2014లో విడిపోయింది కాబట్టి దానికి కూడా రాజధాని ఉండాలి. సో విడిపోయిన రాష్ట్రాలకి రాజధాని సహజం. కొన్ని రాష్ట్రాలు పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలకు సంబంధించి చండీగఢ్ రాజధానిగా ఉండేది. సో ఆధునిక కాలంలో వచ్చినప్పుడు దేశానికి ఒక 79 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ రాష్ట్రాన్ని స్వయం ప్రకటన చేసినప్పుడు అమరావతి, విజయవాడని అమరావతితో పిలుచుకుంటారు పూర్వం బౌద్ధుల కాలంలో. అమరావతిగా ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం ఉంది. 2014 నుంచి 2019 దాకా ఏదైతే ఉన్నదో చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడని, విభజన ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివిజన్ జరిగినప్పుడు అనుభవజ్ఞుడు దేశానికి అదే రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఆయన అమరావతి నిర్మిస్తా పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పేసి బస్సులు పెట్టి రాష్ట్ర ప్రజలందరినీ తిప్పే కార్యక్రమం చేశాడు ఆ రెండింటి దగ్గరికి. సరే కారణం ఏదైనా సీన్ కట్ చేస్తే 2019 నుంచి 2024 వరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఆయన మూడు ప్రాంతాలు రాయలసీమ, కోస్తాంధ్ర, రాయలసీమ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర పేరుగా ఏదైతే ఉందో ఆ విధంగా 3 ప్రాంతాలకు 3 రాజధానుల పేరుతోని ఉన్నటువంటి విజయవాడ, అమరావతి, అదేవిధంగా కర్నూలు, అదేవిధంగా విశాఖపట్నం ఫిలిం ఇండస్ట్రీ లేకపోతే వాటర్ రేవులను డెవలప్ చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున ఆయన చేశాడు. సో 10,000 కోట్ల కేటాయించినట్టుగా ఆయన ద్వారా మనకు అర్థమవుతా ఉన్నది. సో 12 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడనే దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ఇలా అంటే ఏదైతే ఉందో అమరావతి రాజధాని చట్టబద్ధమైన బిల్లు అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి బిల్లు పెట్టినప్పుడు దాన్ని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టుగా చంద్రబాబు నాయుడు ఆ వీడియో చూసినప్పుడు మొదట అమరావతి రాజధాని దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి భూమికి దండం పెట్టినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సో ఇటు జగన్మోహన్ రెడ్డి, అటు చంద్రబాబు నాయుడు సిబిఎన్ దాని మీద పట్టుదలగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. సో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి మావిగన్ అంటే మచిలీపట్నం MACHILIPATNAM మచిలీపట్నం మచిలీపట్నంలో MA, అదేవిధంగా విజయవాడలో VI, గుంటూరులో GN మావిగన్ ఈ మూడింటిని కలిపి పెట్టాలనేది ఈ బిల్లు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నుంచి వినిపిస్తున్నటువంటి మాటగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ మావిగన్కి సంబంధించి ఒకవైపు మనం చూసుకున్నప్పుడు మచిలీపట్నాన్ని తీసుకుంటే వాటర్ రేవు డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి, అదేగా గుంటూరుని విజయవాడని తీసుకుంటే విమానాశ్రయం అని చెప్పేసి, అదేవిధంగా గుంటూరు కూడా ఆ విధంగా ఉపయోగం జరుగుతుందని చెప్పేసి, రోడ్డు రవాణా అంటే రైల్వేకి సంబంధించి జంక్షన్లు ఉన్నాయని చెప్పేసి, ఆ విధంగా విజయవాడ రైల్వేలకి, గుంటూరు ఎయిర్పోర్ట్కి జంక్షన్లు, అదేవిధంగా మచిలీపట్నం ఓడరేవులకి మూడు విభాగాలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అనేది ఉన్నది వైసీపీ మావిగన్ యొక్క ప్రాజెక్టు, మావిగన్కి సంబంధించిన ప్రతిపాదనలు. సో అమరావతిని నిర్వీర్యం చేయటం ఎజెండాగా అనేది టీడీపీ శ్రేణి నుంచి మనకి వినపడుతున్నమాటగా ఉన్నది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మావిగన్ అనేది వైఎస్ఆర్సీపీ నుంచి వినపడుతున్నమాట. సో అమరావతి అనేది టీడీపీ నుంచి వినపడుతున్నమాట. సో ముఖ్యంగా ఉన్నటువంటి భూసేకరణలో ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, దాన్ని మనం ఎప్పట్లో హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కష్టం అని చెప్పేసి 3 రాజధానుల ప్రతిపాదన అని చెప్పేసి వైసీపీ శ్రేణుల నుంచి మనకు వినపడుతున్నమాటగా ఉన్నది. సో బడ్జెట్లో ఎంత బడ్జెట్ కేటాయించాలంటే 10,000 బడ్జెటే 10,000 కోట్లే బడ్జెట్ కేటాయించడానికి మనకు అర్థమవుతూ ఉంటుంది వైసీపీ గవర్నమెంట్లో. సో బిల్లు 3 రాజధానులు చట్టసభల్లోకి వచ్చినప్పుడు బిల్లు పాస్ చేసి పార్లమెంట్కి పంపటం లేకపోతే న్యాయస్థానానికి పంపించాలి. ఆ పాత కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ 3 రాజధానులది ఆయన మళ్ళీ వెళితే ఫెయిల్ అవుతానని చెప్పేసి దాన్ని నిర్మించుకుంటాడు. సో సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికలకు సంబంధించి టీడీపీ వాళ్ళు యువగలం పాదయాత్ర అంటారు. సో వామపక్షాలు నామాత్రంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇక బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించారనేది. సో 40% ఓటు బ్యాంక్ కలిగినటువంటి వైసీపీ ఆ డబ్బులు క్యాడర్ దాకా వెళ్ళే కానీ కిందికి వెళ్ళలేదని దాన్ని అందుకోసం జగన్ మౌనంగా ఉన్నాడు. సో నా మనుషులేగా తీసుకుందని చెప్పేసి. సో 2019 ముందుకున్నటువంటి పరిస్థితులు 2024 వచ్చేసరికి మారినాయి అనేది. అప్పుడు దాకా రాజశేఖర రెడ్డి కొడుకుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, దాని తర్వాత ఆయన నిజ స్వరూపం బయటపడ్డదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని రకరకాల పేర్లతో నిక్నేములతో విమర్శించడం మనం చూస్తాం. సో 50% ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ బలం 50% దాటిందని అప్పుడు భ్రమించి ఊహించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంటే 175 గెలుస్తామని జగన్ కూడా అనేక ఇంటర్వ్యూలు చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తాం. జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులు లేకపోతే ఆయన పెయిడ్ ఆర్టికల్స్ అని టీడీపీ శ్రేణులు, కూటమి శ్రేణులు ప్రచారం చేస్తూ ఉంటుంటే, సో ఏది ఏమైనప్పటికీ కూడా
జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును అరెస్ట్ చేయటమే ఆయన మీద సానుభూతి పెరిగింది 76 ఏళ్ళు 78 ఏళ్ళ వ్యక్తిని అనేది టీడీపీ చెప్తున్న వాదన. అయితే చంద్రబాబు నాయుడు నిజంగా అవినీతి ఆరోపణలు లేవా అనే దాన్ని ప్రజలు అంత నమ్ముతారా లేదనే దాని మీద చెప్పలేం. ఖచ్చితంగా ప్రజలకు సంబంధించి వైసీపీ అభిప్రాయం ప్రకారం చంద్రబాబు నాయుడు వైపు నుంచి అవినీతి జరిగిందనేది 2 ఎకరాల ఆసామి 2 లక్షల కోట్లు 5 లక్షల కోట్లకు ఎట్లా వెళ్ళిండు అనేది విమర్శలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి వైసీపీ శ్రేణులు చెప్పే మాటగా. సో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్న చందంగా జగన్ పరిపాలన సాగిందని చెప్పేసి టీడీపీ శ్రేణులు చెప్తా ఉంటాయి. సో సైబరాబాద్ మాదాపూర్ కట్టేటప్పుడు కూడా దాన్ని దీర్ఘకాలిక లక్ష్యాలతోనే ఆలోచనతోనే దూరదృష్టితోనే విజన్తోనే కట్టినమని చెప్తా ఉన్నారు. ఇలా అది సైబరాబాద్ అయిందని చెప్పేసి సో ఇప్పుడు అమరావతికి సంబంధించి కూడా అట్లనే ఉంటుందని చెప్పేసి ఇది అవుతా ఉన్నది. సో తెలంగాణ సచివాలయం 600 కోట్లు, అదేవిధంగా పార్లమెంట్ని కడితే 900 కోట్లు, సుమారు 900 నుంచి 1200 కోట్లు అయితే అమరావతి నిర్మాణం కొన్ని వేల కోట్లు అవుతుందని చెప్పేసి జగన్ సైడ్ నుంచి విమర్శలు వినపడతా ఉన్నాయి. టీడీపీ శ్రేణుల నుంచి మనం చూసుకున్నప్పుడు దీర్ఘకాలికంగా మనం ఇప్పుడు ఎక్కువ ఆంధ్రప్రదేశ్కి ఆదాయం వచ్చే నగరాల్లో విశాఖపట్నం నుంచి వస్తున్నట్టుగా వినపడతా ఉన్నది. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి ఫిలిం ఇండస్ట్రీ ఉండటం కానీ, ఐటీ సెక్టర్ పెద్ద ఎత్తున ఉండటం కానీ, అదేవిధంగా ఫార్మా రంగం అభివృద్ధి చెందటం, రూపాయల పావుల ఐటీ రంగం నుంచి, పావుల ఫిలిం ఇండస్ట్రీ నుంచి, ఇంకో పావుల ఫార్మా రంగం నుంచి వస్తున్నాయి ₹75. మిగిలింది వ్యవసాయ రంగం, మిగతా గ్రామీణ ప్రాంతం నుంచి వస్తుందని వినపడతా ఉన్నది. అట్టనే అమరావతిని డెవలప్ చేయాలంటే ఆలోచన కలిగి ఉన్నటువంటిది పార్టీగా మనకి ఇక్కడ ఇది కనపడతా ఉంది తెలుగుదేశం పార్టీ. జగన్ పార్టీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోలేదని అడ్డగోలుగా పార్టీ శ్రేణులు మహిళలను కామెంట్స్ చేశారనే మాటలు టీడీపీ నుంచి వినపడుతున్నటువంటి మాటగా మనం పెట్టవచ్చు. మభ్యపెట్టడం మళ్ళీ అట్లనే ఉందనేది. గతంలోనేమో మొదట ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు విజయవాడ అమరావతి అంటే విజయవాడ అమరావతి అంటారు, అమరావతి అదేవిధంగా విశాఖపట్నం, కర్నూలు 3 రాజధానులని చెప్పేసి మళ్ళీ ఆ బిల్లుని పాస్ చేసి కేంద్రానికి పంపించాల్సి వస్తే, కోర్టుకు పంపించాల్సి వస్తే ఆ శాసనసభలో తనకు బలం లేదు కాబట్టి ఆ బిల్లు విరమించుకొని మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రతిపాదన తీసుకొస్తున్నానని భూమి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనలు ఉంటాయని చెప్పి సాక్షాత్తు జగనే చెప్తా ఉన్నాడు. సో మావిగన్ పేరుతోనే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఒకటి. మచిలీపట్నం ఏమో ఓడరేవుగా, విజయవాడ ఏమో ట్రైన్ జంక్షన్గా నేషనల్ లెవెల్లో టాప్ జంక్షన్స్లో అదొకటి. ఇక గుంటూరు విజయవాడకు సంబంధించి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ ఉన్నది. ఆ విధంగా మావిగన్ ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన పని లేకుండా ఒక స్థల సేకరణ ఒక్కట చేస్తే సరిపోద్దనేది మనకి ఇబ్బంది వినిపిస్తున్నటువంటి మాటగా ఉంది. బిల్లుని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు దేశవ్యాప్తంగా. అందరూ బిల్లుకు ఎన్డీఏ పెట్టిన తర్వాత స్వచ్ఛందంగానే వీళ్ళు మద్దతు ఇచ్చేవాళ్ళు. సో ఎన్డీఏ మద్దతు ఇచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా పార్టీల కింద భావించవచ్చు. సో ఇది పరిస్థితి. పెద్దలారా మిత్రులారా, బిల్లుపై ఏకాభిప్రాయం వచ్చిందా అనే దాంట్లో చంద్రబాబు కృషిందనేది వినపడతా ఉంది. సో మావిగను అనేది చౌకబారు ఆలోచనలు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు చెప్తున్న మాటగా మనకు వినపడతా ఉంది. దేవతల రాజధాని అమరావతి అభివృద్ధి చేసుకుంటే ఈ తరానికి కాకపోతే వచ్చే తరానికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ విధంగా ఉద్యోగోపాధి అవకాశాలు పెంచుకోవాలని చెట్టేయంగానే ఇప్పటికిప్పుడు దీనివల్ల ఏం ఉపయోగం అమరావతి వల్ల అంటున్నారు. సో చెట్టేయంగానే కాయలు రావు, అది కొంతకాలం పడుతుంది. అది ఈ తరం కాకపోయినా వచ్చే తరానికైనా సైబరాబాద్ తరహాలో హైదరాబాద్ ఐటీ సిటీ తరహాలో హైదరాబాద్ నగర ఆదాయం పరిధిగా ఉంటుందని చెప్పేసి టీడీపీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. జగన్ మేము వస్తే మా పరిపాలన అవతరంగా ఉండదని ఇప్పటికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ వైసీపీ టీడీపీ నువ్వా నేను అన్న చందంగా మనకి కనిపిస్తుంది కింద నుంచి పోయేదాకా. సో ఇది పరిస్థితి. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి. సో వామపక్షాలు కూడా వాటి పాత్ర వాటి ప్రజా ఉద్యమాల పేరుతో వాళ్ళకున్న బలంలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక వైసీపీ టీడీపీ నువ్వా నేను అన్నట్టుగా ఉన్నది. ఇంకా బీజేపీ జనసేన ప్రభుత్వ కూటమిలో ఉన్నాయి కాబట్టి వాటి కార్యక్రమాలు దూరంగా ఉన్నాయి. ఇక ఇతర బీఎస్పీ లాంటి ఇతర పార్టీలు అవి సోషల్ మీడియాకి పరిమితమైనట్టుగా మనకు కనపడతా ఉంది. ఇది పరిస్థితి. పెద్దలారా మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా మిత్రులు.